రవి పగలవ గారిని వారి జీవితాన్ని బట్టి మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సమయంలో మరి మన మధ్యన సాల్వేషన్ ఆర్మీ నుండి పెద్దలు ఉన్నారు. ఫిలిప్ గారు వారు ఒక 2 నిమిషాలు దయచేసి వారి సమపక్షాన ఐ రిక్వెస్ట్ ఆల్ టు ప్లీజ్ ఒక 2 నిమిషాలు తీసుకోవాల్సిందిగా మనకి చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిని సభలో ఉన్నటువంటిది విచారకరమైనటువంటి సందర్భంగా మనం పాటిస్తున్నాం. ప్రవీణ్ గారు మన మధ్య లేకపోవడం క్రైస్తవ లోకానికి తీరని లోటు. క్రైస్తవ లోకానికి కాదు కానీ సమాజానికి ఒక మంచి క్రైస్తవుడు, మంచి పౌరుడు కోల్పోవడానికి చెప్పడంలో సందేహం లేదు. ఈ సమయంలో మరి సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి ఈ క్రైస్తవ సంస్థ నుండి, సంఘం నుండి, హైదరాబాద్ పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాల నుండి మా ప్రగాఢ సంతాపాన్ని ప్రవీణ్ గారు వచ్చినటువంటి కుటుంబానికి తెలియజేస్తున్నాం. వాళ్ళు ఏదైతే స్ఫూర్తి ఆత్మ కలిగి క్రైస్తవ సమాజం కోసం పోరాడారు, ఇప్పుడు సజీవుడు ఉన్న మనం అదే ఆత్మతో, అదే స్పిరిట్తో ఈ గొప్ప సాక్ష్యాన్ని మనము ముందుకు తీసుకుని వెళ్ళినప్పుడు వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. వారు దేవునితో ఉన్నారు, దేవుని రాజ్యంలో ఉన్నారు. అతి గొప్ప మన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. మరొకసారి I do my condolences to the రవి పగలవ గారిని వారి జీవితాన్ని బట్టి మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సమయంలో మరి మన మధ్యన సాల్వేషన్ ఆర్మీ నుండి పెద్దలు ఉన్నారు. ఫిలిప్ గారు వారు ఒక 2 నిమిషాలు దయచేసి వారి సమపక్షాన ఐ రిక్వెస్ట్ ఆల్ టు ప్లీజ్ ఒక 2 నిమిషాలు తీసుకోవాల్సిందిగా మనకి చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిని సభలో ఉన్నటువంటిది విచారకరమైనటువంటి సందర్భంగా మనం పాటిస్తున్నాం. ప్రవీణ్ గారు మన మధ్య లేకపోవడం క్రైస్తవ లోకానికి తీరని లోటు. క్రైస్తవ లోకానికి కాదు కానీ సమాజానికి ఒక మంచి క్రైస్తవుడు, మంచి పౌరుడు కోల్పోవడానికి చెప్పడంలో సందేహం లేదు. ఈ సమయంలో మరి సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి ఈ క్రైస్తవ సంస్థ నుండి, సంఘం నుండి, హైదరాబాద్ పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాల నుండి మా ప్రగాఢ సంతాపాన్ని ప్రవీణ్ గారు వచ్చినటువంటి